హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ andhraloAmmakutti. నేను మీ భారతీనండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటంటే దసరా స్పెషల్ మేకప్ లుక్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫేవరెట్ మాయిశ్చరైజర్, మీలో ఎంతమందికి తెలుసు ఈ మాయిశ్చరైజర్ గురించి? మన ఫేస్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇది అన్ని రకాల ఫేస్ టైప్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే ఈసారి దీన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మాయిశ్చరైజర్. మనం మేకప్ లుక్లో మనందరికీ తెలిసిందే ఫస్ట్ సిటిఎం అనేది యూజ్ చేస్తాం. సిటిఎం మీన్స్ క్లీనింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్. నేను ఆల్రెడీ క్లీన్ చేశాను, టోన్ చేశాను. టోన్ కూడా నేను రోజ్ వాటర్తో టోన్ చేసేసాను. మాయిశ్చరైజర్ వచ్చేవాడికి ప్రజెంట్ నాకైతే ఇదైతే చాలా ఫేవరెట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా కాస్ట్ అంటే 300 రూపీస్ పడుతుంది, అంతే, అంత నుంచి ఎక్కువ ఉండదు. కానీ చాలా లైఫ్ టైం చాలా ఎక్కువ, మనకైతే చాలా ఎక్కువ రోజులు వస్తుంది. యూజ్ చేయాలి అనుకుంటే డైలీ యూజ్ చేయొచ్చు. మన ఫేస్లో ఉన్నవన్నీ క్లియర్ అవుతాయి. స్పాట్స్ కానీ లోపల సెల్స్ జనరేట్ అవుతాయి. మన స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి దీన్ని మీరు గూగుల్ చేసి బై చేయండి. నేనైతే దీన్ని ఇప్పుడు రికమెండ్ చేస్తాను. ఇంక ఇది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనమాట. ఫేస్ మీద చాలా గ్రీజీగా కూడా ఉండదు. జస్ట్ అంటే మనం ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది ఆ మాయిశ్చరైజర్ మన బాడీకి, ఆ స్మెల్ అనేది సెట్ అవ్వడానికి. వన్స్ సెట్ అయితే సూపర్. అంటే మాయిశ్చరైజర్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఎనీ మేకప్ ఎప్పుడు చెప్పేది సిటిఎం అన్నది మస్ట్ అండ్ షుడ్ మనం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేపాటికి డైరెక్ట్ మేకప్ స్టెప్, ప్రైమర్, కిస్లర్కి, ఫౌండేషన్కి వెళ్ళిపోతాం. నేను ఈసారి ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే ఫేస్ క్రీమ్ కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. నాకు పింపుల్స్ వల్ల చాలా స్పాట్స్ వచ్చాయండి. నేను వీడియోస్ చేయకుండా ఉన్నా కాబట్టి మీకు వేరియేషన్ చాలా తెలుస్తుంది. ఇంతకుముందు వీడియోస్లో ఎలాంటి పింపుల్స్ కానీ స్పాట్స్ కానీ ఏం లేవు. ప్రజెంట్ చాలా ఎక్కువైపోయినాయి. సో వాటిని కూడా కవర్ చేస్తున్నాను నేను. అయినా సరే బ్లెండ్ చేయొచ్చు, హ్యాండ్తో అయినా సరే ఈవెన్గా అప్లై చేయండి. లేదు మా దగ్గర బ్రషెస్ ఉన్నాయి, బ్లెండర్ ఉన్నాయని బ్లెండర్కి వెళ్ళిపోవచ్చు. సో బ్లెండర్తో యూజ్ చేస్తున్నాను. అదేంటో యూజ్ చేసినా మనం తీసుకున్న ఫౌండేషన్ కానీ కన్సిలర్ కానీ ఏదైనా సరే ఈవెన్గా అప్లై అవ్వాలి. సో ఇది నవరాత్రి స్పెషల్ మేకప్ లుక్ కాబట్టి కొద్దిగా హెవీగానే చేస్తానండి. నా శారీ కూడా కొద్దిగా హెవీగా ఉంది. సో నేను మేకప్ కూడా కొంచెం హెవీగా చేస్తాను, బట్ గ్రాండ్ లుక్ వచ్చేటట్టు చేస్తాను. ఎక్కడ మిస్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ముందు ఫౌండేషన్ యూజ్ చేయకుండా ఎందుకు కన్సిలర్ యూజ్ చేసేదారంటే ఇది డార్క్ ఏరియా కదా నాకు. సో అవి కవర్ అవుతాయి ఫస్ట్. తర్వాత నేను ఫౌండేషన్ ఎంత అమౌంట్ తీసుకోవాలి, అది ఎలా సెట్ చేయాలని అర్థమవుతుంది. సో అందుకే నేను ముందుగా కన్సిలర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫౌండేషన్ తీసుకుంటాను. నేను లాక్మే ఫౌండేషన్ తీసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఒక 8 hours వరకు మనకి వాటర్ ప్రూఫ్ కాబట్టి 8 hours వరకు మనం వేసుకున్న మేకప్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ట్రై చేయండి ఎవరన్నా దీన్ని ట్రై చేయకపోతే. దీంట్లో షేడ్స్ ఉంటాయి.
బ్లెండర్తోనే యూజ్ చేస్తున్నా, ఈవెన్గా అప్లై చేస్తాను. మన ఫేస్కి ఎలా అయితే మేకప్ చేసుకుంటామో అలానే ఈవెన్గా మన నెక్ కూడా మేకప్ చేసుకోండి. ఎందుకంటే హెవీ జ్యువెలరీ వేసుకోవడం వల్ల కొంతమందికి ఏంటంటే ఫేస్ బాడీ ఒక కలర్లో ఉంటుంది, నెక్ ఒకటి ఒక కలర్లో ఉంటుంది. ఎందుకు ప్రతి వీడియోలో నెక్ గురించి చెప్తాను మేకప్ వీడియోలో అంటే నాది కొంచెం చేంజ్ వేరియేషన్ తెలుస్తుంది నాకు మంచిగా రెడీ అయినప్పుడు. సో నేను నెక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాను. నాలో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని ముందుగా చెప్తున్నాను. నెక్ కూడా మన ఫేస్కి ఎలా అయితే మేకప్ చేసుకుంటామో నెక్ కూడా అలానే మేకప్ చేసుకోండి ఈవెన్గా. ఇంకా లాస్ట్లో మర్చిపోయింది ఏంటంటే దీనికి కూడా అప్లై చేయాలి. అన్నీ యూజ్ చేయకపోయినా కనీసం ఫౌండేషన్ అయినా సరే, ఎందుకంటే ఫేస్ అంతా మనమంతా బాగుంది, చెవులు ఒక్కటే చండాలంగా కనపడకూడదు కాబట్టి మంచిగా నెక్స్ట్ గో టు ఐ మేకప్ చేద్దాం. సో వాటికి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో నేను రెండింటిని మిక్స్ చేసి ఐ షాడో వేస్తాను ఈరోజు. సో మై ఐ షాడో బాక్స్ కనిపిస్తున్నా. శారీ కలర్ మ్యాచ్ అయ్యే ఐ షాడో మన దగ్గర లేదు అంటే అన్ని శారీస్కి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఐ షాడో చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా. పర్ఫెక్ట్గా మన శారీ కలర్కి మ్యాచ్ అవ్వకపోతే గోల్డ్ పింక్ కలర్ రెండు మిక్స్ చేసి ఐ షాడో వేసుకోండి. చాలా అంటే చాలా లుక్ వస్తుంది, న్యాచురల్ లుక్ వస్తుంది. జస్ట్ ఒక చిన్న టిప్. Yeah. My forehead. నేనైతే శారీతో రెడీ అయ్యానండి. శారీ ఫుల్ లుక్ అనేది నెక్స్ట్ చూపిస్తాను. మిగతా మేకప్ కూడా ఫినిష్ చేసినాక అప్పుడు ఫుల్ లుక్ అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేవాడికి గాజులు అప్లై చేస్తానండి. ఎందుకు ముందుగా అప్లై చేయలేదు అంటే చూసారు కదా ప్రతి వీడియో, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నాకు కాజల్ అప్లై చేయాలంటే ఐస్ అన్ని వాటర్ వచ్చేస్తాయి. సో కొంచెం అనీజీగా ఉంటుంది, అందుకే ఇప్పుడు అప్లై చేస్తాను. ఐకానిక్. ఓకే,
చూసారు కదండి, ఫైనల్ లుక్ అయితే ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. అలానే నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బై బై, సీ యూ అగైన్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. కీప్ స్మైలింగ్.